హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి రోబో వ్యాక్యూమ్ క్లీనర్. ఇది మేము తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు చిన్న రుద్రాంశ్ ఉన్నాడు కదా, వాడు స్కూల్కి పోతాడు, ఇంట్లో అంతా గలీజ్ చేసి పడేస్తాడు. రోజు ఒకసారి ఊడిస్తే సరిపోదు, 2-3 సార్లు ఊడ్చినా వాడు పెన్సిల్ అంతా షార్ప్ చేసి ఇల్లంతా పడేస్తాడు, కావాలనే పడేస్తాడు వాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా నార్మలే కదా ఇది. అందుకోసం అనేసి మేము తీసుకున్నాము. మాకు మెయిడ్ కూడా ఉంటాడు, అంటే నేనే చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఒక్కసారి నాకు హెల్త్ బాగలేనప్పుడు అంత క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా అనేసి తీసుకున్నాము. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, మెయిడ్ ఉన్నా కూడా ఒక్కసారి వాళ్ళకు కూడా రాదు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళకి టైం కుదరదు కదా ఒకసారి మెయిడ్ వచ్చేసి రావడానికి. అందుకోసము తీసుకోవచ్చు. ఇది మేము క్రిస్మస్ ఆఫర్స్లో తీసుకున్నాము. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం తీసుకోవాలని. మొత్తం యూట్యూబ్ ఛానల్లో సగం పైన వీడియోస్ చూసినాం, రివ్యూస్. ఇది ఒక్క బ్రాండే కాదు, 2-3 బ్రాండ్స్ అన్ని కంపేర్ చేసుకుని ప్రైస్ అన్ని కంపేర్ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. ఫస్ట్ ఒక బాక్స్ ఇచ్చారు, అమెజాన్ వాళ్ళది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి ఎకో వ్యాక్స్. ఈ బ్రాండ్ వచ్చేసి ఎకో వ్యాక్స్ N20 Pro. త్రీ బాక్సెస్ వచ్చాయి కదా. ఇదిగో దీంట్లో కనిపిస్తుంది ఎకో వ్యాక్స్ డిబోట్ N20 Pro. అవసరం లేదు, ఇది ఓపెన్ చేయి. మాన్యువల్ ఇచ్చారు. లెట్స్ ఓపెన్. ఇక్కడ వీడియో తీసినాక ఇస్తాను, చూపించిస్తా. ఇదిగో రుద్రాంశతో ఎట్లా ఉంటుంది బ్యాటరీలో. నేను వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. 3 బాక్సెస్ వచ్చాయి ప్యాకింగ్. అంటే లోపల ఏది పోకుండా, పగిలిపోకుండా, డ్యామేజ్ లాగా వస్తాయి కదా, కొన్ని అలా కాకుండా బాగా ఇచ్చారు ప్యాకేజ్. కొంచెం సైజ్ ఉందా కూర్చోయిందా? పవర్ బటన్, హోమ్ బటన్ అన్నీ తెలియదు నాకు కూడా ఎలా సెట్ చేయాలనేది. ఇప్పుడు మాన్యువల్ అంతా తీసేసి ఓపెన్ చేసి మాన్యువల్ పెట్టుకొని చదవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. దీంట్లోనే పెడదాంలే, వీల్స్ వచ్చాయి దీనికి. ఓ నైస్. నాకంటే రుద్రాంశ్కే బాగా తెలుసు. ఇంకా
పవర్ బటన్. ఇది వచ్చేసి మనం మాప్ పెట్టడానికి వస్తుంది కదా క్లాత్, అది వచ్చింది. ఇది మనం ప్లగ్ ఇక్కడ నుంచి ప్లగ్ పెట్టేసుకొని కేబుల్ ఇక్కడ వస్తుంది అన్నమాట, ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటుంది. కేబుల్ ఇచ్చారు, కేబుల్ బాగా పెద్దగా ఇచ్చారు. కొంతమందికి ఛార్జింగ్ పాయింట్ పెద్దలు పైకి ఉంటాయి, కొంతమంది కింద ఉంటాయి కదా, బాగా ఇచ్చారు, బాగా పొడవుగా ఇచ్చారు. ఇది వచ్చేసి క్లీన్ చేసేది. ఇంకా అది ఇచ్చారు కదా మాపు క్లాత్, ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారు. మనం ఒకవేళ అది డర్టీ అయినా మళ్ళీ ఇది బాగాలేకోకుండా సరిగ్గా రాకోకుండా మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఫోన్లో మాన్యువల్ అన్నీ చూసేసి ఫోన్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ అంతా స్టార్ట్ చేస్తాము. మా రుద్రాంశ్ ఎంత డర్టీ చేశారో ఇంట్లో చూపిస్తాను. ఓకేనా రుద్రాంశ్? సెట్ చేద్దామా ఫోన్లో? ఓకే రెడీ. ఇలా ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసేస్తే దీనికి ఇది వచ్చేసి ఇంతలో డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అది కింద మాప్ చేసేస్తుంది. మాప్ చేసిన వాటర్ అంతా డస్ట్ దుమ్మంతా దీంట్లో వచ్చేస్తుంది. అది తీసేసుకోవాలి మనము. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేసుకోవాలి. అంటే అప్పుడప్పుడే కాకపోయినా మార్నింగ్ అయినా అదే క్లీన్ చేసుకుంటుంది కదా, ఈవినింగ్ అలా చేసుకోవచ్చు. రుద్రాంశ్ పెట్టు, నీకు వచ్చు కదా, పెట్టు. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసేద్దాము. ఇప్పుడైతే బ్రష్ని ఫిక్స్ చేసేస్తున్నాం మేము. ఎవరే ఉండరా? వావ్, ఛార్జింగ్ పెట్టాల ఫస్ట్. మన దగ్గరికి దాన్ని పెట్టేసి ఇది పవర్ బటన్. ఛార్జింగ్ లేదు దీనికి, ఇంకోసేపు ఛార్జింగ్ పెట్టేసి చూద్దాము. ఇప్పుడైతే ఆన్ అయింది. ఇది వైఫై నుంచి కూడా మనము చేసేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా ఇంట్లో అంతా దుమ్ము ఉంటుంది కదా, సో అలా అయినా అక్కడి నుంచి అయినా ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. ఏమంటే ఇక్కడ వైఫై ఆన్లో ఉండాలి ఇంట్లో కూడా, అప్పుడైతే అదే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసేస్తున్నాం యాప్ని. మొత్తం ఇది చదవాలి, చదివే ఓపిక లేదు మాకు. అగ్రీ చేసేసి ఇక మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. మొత్తం ఈమెయిల్ అన్నీ ఇచ్చేసినాము. ఇప్పుడు సెర్చ్ చేసేస్తే డివైస్ ఏదనేది N20 కాబట్టి N20 ఇచ్చినాము. గాట్ ఇట్. సెట్టింగ్స్లోకి పోయి
పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది మొత్తం ప్రాసెస్ అంతా. ప్రాసెస్ అయిన తర్వాత ఇది రాకెట్ ఇప్పుడు పోతుందా? అప్డేట్ చేస్తున్నాం. పోతుందా ఇప్పుడు? అవుతుంది కదా. ఇందులో ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇంట్లో హెయిర్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం ఇలా 0 ట్యాంగిల్ యాంటీ ట్యాంగిల్ అంటే హెయిర్ కొన్ని రోబోస్కి అయితే అసలు తీసుకోదంతా చిక్కు పడ్డం అవుతుంది. సో దీనికి అలా ఏముండదు, హెయిర్ కూడా మొత్తం తీసేసుకుంటుంది నీట్గా. దీనికైతే చిక్కుకోదు అసలు హెయిర్. ఇది వచ్చేసి వాక్యూమింగ్ అండ్ మాపింగ్ ఇన్ వన్ గో. మాపింగ్ చేస్తుంది, వాక్యూమ్ రెండు ఒకేసారి చేసేస్తుంది. ఇది వచ్చేసి మ్యాపింగ్ అనమాట. ట్రూ మ్యాపింగ్ అంటే మనము మ్యాప్ చేస్తాం కదా, ఫోన్లో నుంచి సెట్ చేసుకుంటాం కదా. మొత్తం కింద ఉండే డస్ట్ కబోర్డ్స్ దగ్గర సైడ్కి అంతా ఉంటుంది కదా, కార్నర్స్లో అంతా మొత్తం అలా క్లీన్ చేసేస్తుంది. ఇలా చేసేస్తుంది మొత్తము. అది మళ్ళీ అయినా చూపించచ్చు. అది మ్యాప్ చేసుకుంటే ఇస్తుంది. ఇప్పుడైతే అంతా సెట్ చేసేసుకున్న మ్యాప్. ఇంకా ఇది మ్యాప్ అంతా వచ్చేసి అదందుకు అదే స్కాన్ చేసేసుకుంటుంది ఇల్లంతా, అదే తిరిగేసి మొత్తము. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం అంతా డస్ట్ అంతా ఉంది, దాన్ని అంతా క్లీన్ చేసేసి కానీ ఫస్ట్ అది పెట్టినాము. తర్వాత వచ్చేసి క్లీనింగ్తో పాటు ఒకేసారి మాపింగ్ కూడా పెట్టేద్దామనేసి పెడుతున్నాము. ఒకేసారి అవుతుంది కదా, 2 in 1 కదా. సో ఇక్కడ వచ్చేసి వాటర్ పోసేసుకోవాలి, వాటరు లిక్విడ్ వేసేసుకోవాలి. లిక్విడ్ వేసేసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి. మొత్తం ఇందులో అంతా పడుతుంది, అదే స్ప్రే చేసేసుకొని అదే క్లీన్ చేసేసుకుంటుంది అనమాట మొత్తము. సో 2 ఫిక్స్ చేసేసి ఇప్పుడు మొత్తం క్లీనింగ్ మాపింగ్ అంతా స్టార్ట్ చేసేస్తాము. ఇప్పుడైతే 200 ml వాటర్ వేయాలి, అంటే ఒక గ్లాస్ అంత అనమాట. స్లోగా వెరుద్రాంశ్. కరెక్ట్ ఒక గ్లాస్ అంతా పడినాయి అనమాట, పెద్ద గ్లాస్ అంతా పెట్టేసుకొని మనకు కావాలంటే లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. మేము ప్రజెంట్ ఒకటి వాటర్ వేసేసుకున్నాము, లిక్విడ్ కొంచెము వాటర్ కలిపేసి వేసుకోవచ్చు. కొన్ని తీసుకురా. Task ended. Switch to vacuum only mode. Please install the vacuum module first. ఇప్పుడైతే మనం ఫోన్లో ఆన్ చేసేసుకొని స్టార్ట్ చేసేస్తున్నాం రోబోని. పెన్సిల్ అవన్నీ తీసేసి
తీసేసుకుంటుంది. కొంచెం సేపు పైకి రా. అంత స్టాండ్ చేసుకుంటుంది. ప్రస్తుతానికైతే బాగా చేస్తుంది. డస్ట్ అంతా తీసేసుకుంటుంది. ప్రజెంట్ అయితే ఇదే మొత్తం చేసేసింది. మొత్తం 31 minutesలో 350 SFT చేసేసింది. మొత్తం ఉన్న హౌస్ అయితే 2000 SFT అనమాట. ప్రజెంట్ అయితే చేసింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఛార్జింగ్ లేదు కదా, సో అందుకనేసి ఆఫే పెట్టేసినాము. ఛార్జింగ్ 50% తర్వాత ఆన్ చేసినాము. అంటే ఎలా వర్క్ అవుతుంది లేదా, సరిగ్గా అవుతుందా లేదా అనేసి చెక్ చేద్దామని ఆఫ్లోనే ఆఫ్ చేసాము. ఒక హాఫ్లో ఆఫ్ చేసేసి ఉంటుంది. ఇంకా మిగతాది ఛార్జింగ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మళ్ళీ ఛార్జింగ్లోకి వచ్చేసింది. అదే ఆటోమేటిక్గా అదే వచ్చేసింది అనమాట. తర్వాత ఇది వచ్చేసి మేము ఇంత అది గాలి వస్తుంది కదా తీసుకోవడానికి, అంత 3 pointsలో పెట్టినాము. వాటర్ ఫ్లో వచ్చేసి అంటే మాప్ చేయడానికి 2 drops పెట్టినాము అనమాట. ఇంకా అది వైబ్రేషన్ అంటే క్లీన్ ఆరిపోవడానికి అంత 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మేము వచ్చేసి ఫాస్ట్గా ఆరిపోవడానికి అనేసి 3 points పెట్టేసినాము. మొత్తం అయితే ఇలా అదంతా అదే మొత్తం అదే తిరుగుతూ ఉంటుంది, అదే స్కాన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఒకసారి పెడతాను మళ్ళీ. ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు వచ్చేసింది. చెప్పాను కదా ఇంతవరకు క్లీన్ చేసేసింది అనేసి. ఇప్పుడు ఈ కొంచెంలో ఎంత డస్ట్ వచ్చిందో చూసేద్దాము. అమ్మ రుసుని బాగానే వచ్చేసింది. మా రుద్రాంశ్ పడేసిన చెత్త, హెయిర్ అన్నీ వచ్చేసినాయి. అంటే పేపర్స్ కూడా మొత్తం తీసేసుకుంది. ఇంట్లో ఏమన్నా చిన్న పురుగు కనపడినా కూడా మొత్తం లాగేసుకుంటుంది అనమాట. బాగానే తీసేసుకుంది అనమాట. చాలా డస్ట్ అయితే వచ్చేసింది. బాగా వర్క్ చేస్తుంది. ఇంకా దీనివల్ల మెయిన్ హెల్ప్ ఏంటంటే, మామూలుగా మనం చెత్త ఊడుస్తూ ఉంటాం కదా, దాని మీద దుమ్మంతా వస్తుంది కదా. అంటే మొత్తం ఇప్పుడు బెడ్షీట్స్ పైన, టీవీ పైన, మొత్తం ఇట్లా కబోర్డ్స్ పైన అంతా దుమ్మంతా అట్లా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసి ఎంత మాప్ చేసినా తర్వాత కూడా దాని మీద అట్లే దుమ్ము ఉంటుంది. మళ్ళీ అదొక పని. ఇదైతే మొత్తం ఇదే క్లీన్ చేసేసుకుంటుంది, డైరెక్ట్ ఇదే మాప్ పెట్టేసుకుంటుంది. సో అందువల్ల మనకి ఆ దుమ్ము అనేది అస్సలు రాదనమాట. అంటే పైకి లేసి కొంచెం వైట్గా అంతా వస్తూ ఉంటుంది కదా బయట డస్ట్ అంతా. సో దానివల్ల అదొక డిసడ్వాంటేజెస్ అనమాట. ఏ దాని మీద చూడు అంత వైట్గా డస్ట్ అంతా ఉంటుంటుంది. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది నాకైతే. నేనే చేసుకుంటాను కదా, డైలీ డే బై డే చేసుకుంటా. అంటే ఇది వచ్చేసింది కాబట్టి డైలీ మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం నైట్ పడుకుంటాం కదా, అప్పుడు అంటే నైట్ కాదు డైలీ అయినా ఒక 5కి 6కి పెట్టేసుకుంటే అదే మొత్తం మనం లేచేసరికి అదే క్లీన్ చేసేసుకుంటుంది. ఏమంటే మనము నైటే వాటరు లిక్విడ్ అన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత పెట్టేసుకుంటే వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది.
సో ఇదండి ఇవాళ నాకు ఈ వీడియో. నాకైతే ఇది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ ఇది నాకు ఇచ్చినందుకు. సో ఇది మా రుద్రాంశ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఇదని కాదు, ఏ వచ్చినా హ్యాపీగా ఉంటాడు. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.